పరలోక రాజ్యము వారిది. రైట్, అందరూ తెరిచారు కదండి పరిశుద్ధ గ్రంథం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. కొద్దిసేపు వాక్యం మీద మనసు నిలుపుదాం. సో ఇంతవరకు ఒక భాగం ప్రభుని స్తుతించాము, పాటలు పాడాము, పాటల అర్థాన్ని మన హృదయాలు నింపుకున్నాము. కీర్తన ధ్యానం ద్వారా మరింతగా హృదయాలు నింపబడి చాలా తక్కువ సమయము ప్రభువుని ఆరాధించడానికి మనం కేటాయించాల్సి వచ్చింది. ఎందుకంటే ఓకే రైట్, ఈ సమయం మందు మనము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు కదండి. మనము ఆయన మన యందు ఆనందించినట్లుగా మనం ఆయన స్తుతించాము. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనము గమనించాలి. సో ఈ విధంగానే దేవుని మందిరంలో ఏం దొరుకుద్దంట? వాక్యం దొరుకుద్ది కదండి, వాక్యం దొరుకుద్ది. సో ప్రభు మనతో మాట్లాడాలి. 10వ వచనం మనం గమనిస్తే, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. రైట్, మనము ఈ నీతిని గురించి ధ్యానం చేసేటప్పుడు మనం ఏం ఆలోచించామంటే, ఆకలైనా దాహమైనా దేవుని దృష్టిలో నీతి కొరకు మనం ధ్యానం చేసాం. ఇప్పుడు నీతి అని అంటే మరికొన్ని క్రొత్త ఆలోచనల కొరకు, క్రొత్త ఆలోచన అంటే మనకి ఇక్కడ డిస్కస్ చేయాల్సిన విషయాల గురించి నేను నడిపించబడుతున్నాను. ఏమండి, నీతి అంటే ఏంటి అసలు? నీతి, రైటియస్నెస్ అంటే ఏంటి? అదే దేవుని దృష్టిలో నీతి అనేది ఒకటైతే, ఇప్పుడు ఇంకొంచెం దాన్ని ఇంకొంచెం ఒక కోణంలోనికి వెళ్ళాలి మనం. నీతి అని అంటే యాక్చువల్గా లోకంలో నీతి ఏంటంటే మంచి పనులు చేయడం నీతి అని అంటారు కదండి. ఇంకా ఏంటమ్మా? ధర్మకార్యాలు, నీతి కార్యాలు, ధర్మకార్యాలు, యథార్థంగా ఉండడం, ఇవన్నీ కూడా నీతికి సంబంధించిన విషయాలు. కానీ దేవుని దృష్టిలో నీతి అనేది మనం నేర్చుకున్నాం కదండి. అయితే దేవుడు మనకి ఆది కాండంలోనే అసలు నీతి అంటే ఏంటో ఒక చోట చక్కటి వివరణ ఇచ్చారు ప్రభు. సో మనం చూస్తే ఒకసారి ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, అందరూ తెరవక్కర్లేదు. అతడు రైట్ యెహోవాను నమ్మెను. చదవండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఏంటంట? ఈ మాట గమనించండి. అతడు యెహోవాను నమ్మాడట. ఎవరైనా? అబ్రహాం. సో అబ్రహాము దేవుని నమ్మాడట, అదే దేవుడు అతనికి నీతిగా ఎంచాడట. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ క్రియలతో సంబంధం లేదు. ఏంటంట? అబ్రాము దేవుని నమ్మాడు, ఇదే నీకు నీతయ్యా అన్నాడు. దీని ద్వారానే మనం దేవుని సన్నిధికి వచ్చాం. మేము మంచి పనులు చేసినందుకు దేవుడు మమ్మల్ని రక్షించాడు అన్నవారు చేయెత్తుతారా? 3, 4 అంటే వాళ్ళు విన్నది ఏంటంటే చెయ్యెత్తుతారా, అదొక్కటే విన్నారు. ఏమండి? అమ్మా ఎంత ఎక్కువ. ఇంకొక ఆయన ఎవరు అంటున్నారు, పెద్ద సేవకులే, సర్లేండి. రైట్, కనుక నా మాట గమనించండి. మేము మంచివారము కాబట్టి, మంచి పనులు చేశాం కాబట్టి దేవుడు మమ్మల్ని రక్షించాడు అనటానికి ఎవరన్నా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి అంటున్నాను నేను. ఎత్తరా? ఇందా పొరపాటున ఎత్తారు. కనుక మనం వినే దాంట్లో 3 వంతులు నెగ్లెక్ట్ చేస్తున్నాం, పట్టించుకోవటం. 4వది మాత్రం గమనిస్తున్నాం. ఇది అర్థమవుతుంది. అంటే 3 వంతులు వెళ్ళిపోతుందండి, గాలికి వెళ్ళిపోతుంది. మీకు తెలుసా, పరలోక రాజ్యానికి ఇప్పుడు మనము దేవుని మర్మాలు బోధిస్తున్నామంట. పౌలు అంటాడు, పరలోక రాజ్యానికి మర్మాలు బోధిస్తున్నామంట మనం. ఇప్పుడు ఇలా వాక్యం వింటున్నప్పుడు దేవుని దూతలు ఆ మాటలు వింటారట. అమ్మా, మనకు తెలియలేదు ఈ విషయము, ప్రభుని చూసి పరవశులమే తప్ప, ఆయన స్తుతించడం తప్ప ఇన్ని విషయాలు మనకు తెలియదే అనేసి ఆశ్చర్యపోతున్నారట. వాక్యంలో ఉన్న మాటే. కనుక చాలా విషయాలు ప్రభు మనకు బయలుపరుస్తున్నారు. విషయం ఏంటంటే, మనము మన క్రియల వల్ల నీతిమంతులమైన వారము కాము, క్రియల వల్ల కాదు. అబ్రహాము ఎందుకు నీతిమంతుడు అనిపించుకున్నాడు? దేవుని నమ్మాడు కనుక. భలే ఉంది కదండి ఇది. దేవుని నమ్మితే ఏమైపోతాము? నీతిమంతులం అయిపోతాం. దేవుని నమ్మితే నీతిమంతులం అయిపోతాం. నీతి కార్యాలు చేస్తే నీతిమంతులం అవ్వం. నీతి కార్యాలు చేయటానికి ఈ శరీరంలో మూలుగుతున్న వ్యక్తికి ఎక్కడ కుదురుద్దండి? ఏమండి, నేల మంటి నుంచి తీయబడిన వ్యక్తి ఎలాగ దేవుని దృష్టికి నీతిమంతుడు కాగలుగుతాడు? యోబే అంటాడు, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు అవుతాడు? ఈ కాంట్, అవ్వలేడు, ఎప్పటికీ అవ్వలేడు. మీ మట్టుకు మీరు ఆలోచించండి, ఎవ్వరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు.
ఆలోచనలు ఒక్కసారి ప్రతిదీ నోట్ చేయడం ప్రయత్నం చేయండి. బాబోయ్ అంటే మళ్ళీ తర్వాత క్షమించు ప్రభు అని కాదు, ఆ క్షమించు ప్రభు అనకముందు వచ్చిన ఆలోచనలు రాయండి. అర్థమవుతుందండి? అమ్మో ఎంత పనికిమాలిన ఆలోచనలో. అమ్మా నేనేదో మీరందరూ దుర్మార్గులు, నేను మంచోడు అంటలే, నరుడు అట్లాంటోడే. ఎందుకని? నాసికారంధంలో ప్రాణం కలిగిన వారము, ఈ శరీరంలో మూలుగుతున్న వారము. వీఆర్ మేడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి తయారు చేయబడ్డామండి? మట్టి నుంచి అండి. కనుక చాలాసార్లు మన ఆలోచనలు ఎలా ఉంటాయి? మట్టి సంబంధమైనవే అలాగే ఉంటాయి. ఈ మట్టిని ఒక రోజు కనుక ఉతక్కుండా ఉంటే ఏమవుతుంది? పక్కలో ఏమంటారు తెలుసా? వారం రోజులు స్నానం చేయలేదు వీడు అంటారు. ఏది ఒక్కరోజే మనం చేయలేదు, ఒక్కరోజు చేయలేదు, వారం రోజు అంత గనులు మనం. కనుక నీతిమంతులు ఎట్లా అవుతామండి? అవ్వలేం. కనుక అబ్రహాం నీతిమంతుడు అయ్యాడట. ఎందుకంటే ప్రభు అంటాడు, నాట్ బై డీడ్స్, క్రియల వల్ల కాదయ్యా, నువ్వు నన్ను నమ్ముకున్నావు చూసావా, అందుకు నీతిమంతుడివి. నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీతిమంతుడివి. సో దాన్ని రోమాపత్రిక నుంచి చక్కటి వర్ణ. మీరు వాక్యం తీయడానికి కొంచెం కష్టమైన వాళ్ళు అలాగే కూర్చోనండి, మరి ఏం పర్వాలేదు. మనకి సహోదరులు ఉన్నారు, లేకపోతే నేను చదివేస్తాను. 10వ అధ్యాయాన్ని మనం తెరిచి ఉంచితే చక్కటి మాటలు దీంట్లో ఉన్నాయండి. ఏంటంట 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. 4వ వచనం చెప్తాడు కదా, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై. నీతి అంటే మనం కొత్త డెఫినేషన్ ఇవ్వాలి. ఏంటంట? కొత్త అర్థం ఇవ్వాలి. ఏంటంటే విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై. ఎవరికైనా నీతి కలిగేది నీతి క్రియలు చేసినందుకు కాదు, విశ్వసించు ప్రతివానికి నీతి కలగాలట. అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు. నమ్మాడంటే మాట ఇంకొక అర్థం ఏంటి? విశ్వసించడం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. అదే నీతి. కనుక ఇప్పుడు పౌలు ద్వారా సంఘానికి ఇవ్వబడుతున్న మాట ఏంటంటే, బాబు క్రియల మూలంగా కాదు. క్రియల మూలం కాదంటే కొంతమంది సూపర్, మనం ఏమైనా చేసేయచ్చు కదండి. చేయలేం. అది ప్రత్యేకత అండి, అది ప్రత్యేకత. నిజంగానే మనం సున్నా. ఏమండి నీతి విషయంలో ఎవరో నిన్న చక్కటి వాట్సాప్ గ్రూప్లో నేను జాయిన్ అయ్యాను, సత్య సువార్త ఏదో చక్కటి మాట. అందులో ప్రొద్దుటే డైలీ బ్రెడ్ ఏంటంటే, ఒకవేళ మనము దేవుడు 99.9% ఆయన దయ చూపించి 0.01% మన నీతిని బట్టి దేవుడు రక్షిస్తే అంతకంటే దౌర్భాగ్యం కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. నా పాయింట్ అర్థమైందా? అంటే మనలో నీతి 0.01 ఉన్నా కూడా కాబట్టి దేవుడు రక్షించాడు అంటే మాత్రం దౌర్భాగ్యమేనంట. అంటే మనలో ఏం లేదంట, 0.01 కూడా లేదు. ఇప్పుడు ఎవరైనా వింటున్నారు అనుకోండి, అంటే వీళ్ళు ఇంత దుర్మార్గులు అనమాట అండి. ఎంతమందిని చంపేశారో, ఎంతమంది కడుపులు కోసేశారో. వాళ్ళే కాదు, మనమే కాదు, వాళ్ళే కాదు, అందరూ పనికి మాలిన వారైరి. కానీ ఎలా నీతిమంతులం అయ్యామంట? నీతిమంతుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏమయ్యాము? నీతిమంతులం అయ్యాం. కనుక వాక్యం చెప్తుంది, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తయ్యాడు. ధర్మశాస్త్రం ఎలా చెప్తుంది నీతి అంటే? క్రియల మూలంగా నీతి. క్రియలు. నీ పన్ను పీకేశాడు ఎవడన్నాను, ఆడికి 2 పళ్ళు పీకేయి. నీ చెంప మీద కొట్టాడా, 2 చెంప పగలగొట్టే నువ్వు. అది ధర్మశాస్త్రం. కానీ ప్రభు ఏం చేశాడు? టోటల్ అక్కడ సమాప్తి, ఫుల్ స్టాప్ పెట్టి అలా కుదరదు. ఎవరో ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది కనుక ఈ ఆజ్ఞలు ఎవరిని రక్షించలేకపోయినాయి. కనుక ప్రభు వచ్చి, మీరేం కాదు, నా యందు నమ్మికించండి, మీరు నీతిమంతులం అయిపోతారు. సో ఆ విధంగా మనం అందరం ఏమయ్యాము? నీతిమంతులం అయ్యాము. ఎలా చెప్పండి, ఎలా అయ్యాము నీతిమంతులుగా? బై ఫెయిత్, విశ్వాసము ద్వారానే మనము యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరం నీతిమంతులం అయిపోయాం. సో ఆ నీతి గురించి ప్రభు మాట్లాడుతున్న మాటలు నేను కొన్ని మాటలు చదువుతాను. చూడండి, నెక్స్ట్ వచనం కూడా. ధర్మశాస్త్రము చదువుతలే 5వ వచనం. ధర్మశాస్త్రం మూలమగు నీతి నెరవేర్చువాడు దాని వల్లనే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది. ఈ ధర్మశాస్త్రం ద్వారా అయితే దాని వల్ల బ్రతకాలి, ఎవరు బ్రతకలే, అందరినీ పాపంలో బంధించింది. కానీ విశ్వాసం వలన నీతి ఇలా చెప్తుందట. ఏంటంట? విశ్వాసం వలన
నీతి. ఇప్పుడు మనం అందరం దేనికి సంబంధించిన వారము? ధర్మశాస్త్ర సంబంధమైన నీతికి సంబంధించిన వాళ్ళం కాదు, విశ్వాసం వల్ల నీతికి వారసులము. ఆ నీతి ఏం చెప్తుందట? ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటకును. ఈ విశ్వాసం నీతి ఏం చెప్తుంది? ఎవరు వెళ్తారు పరలోకానికి? ఎందుకు? క్రీస్తుని తెచ్చడానికి. క్రీస్తుని తెచ్చడానికి ఎవరు వెళ్తారు? నువ్వు వెళ్తావా నేను వెళ్ళనా? ఇలాగ అనుకుంటుందట. ఇంకా అనగా క్రీస్తుని క్రింది తెచ్చుటకును, లేక ఎవడు అగాధంలోకి దిగిపోవును అనగా క్రీస్తుని మృతుల్లో నుండి పైకి తెచ్చుటకును. ఏంటంట? ఎవడు అగాధంలో క్రీస్తు చనిపోయి కిందకి వెళ్ళిపోయాడు కదా, ఎవరు లేపుతారా? ఎవరు తీసుకొస్తారు? ఎవరు అగాధంలో దిగిపోతారు? క్రీస్తుని మృతుల్లోంచి లేపుటకు అని నీవు హృదయంలో అనుకోనవద్దు అనాల్సిన అవసరం లేదు. క్రీస్తుని పైనుంచి కిందకి రప్పించక్కర్లేదు, కింద నుంచి పైకి లేపాల్సిన అవసరం లేదు. అలాంటి సీన్ ఏమీ లేదు. మరి ఏంటంట? చక్కటి మాట. అదేం చెప్తుందట? వాక్యము మీ వద్దను మీ నోటను హృదయంలోనూ ఉన్నది. ఏంటంటే ఎక్కడుందంటే వాక్యము అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎక్కడుందంటే వాక్యం ఎక్కడుంది? మన దగ్గర ఉంది, మన నోట్లో ఉంది, మన హృదయంలోనూ ఉంది. ఇంతే. ఇదేనండి నీతి అంటే. వాక్యం మన దగ్గర ఉండాలి, మన నోట్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. మీరు అంటారు ఎందుకు లేకపోవడం ఏంటండి? ఎవరు ట్రంప్ గారు అంటున్నారు. నిజంగా డిఫరెంట్గా ఉంది ఈ పరిపాలన అంతా, చిత్రంగా ఉంది. ఆయన డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు కదా, ఆయన అంటున్నారు కదా అమెరికన్ ప్రెసిడెంట్. సో ఇదే నన్ను మార్చింది లేకపోతే ఆశీర్వదించింది. అందరూ ఇక్కడి నుంచి అమెరికన్స్ అంతా కూడా ఖచ్చితంగా రక్షణ పొందాలి, ఆదివారం చర్చికి వెళ్ళాలి, అందరి దగ్గర బైబిల్ ఉండాలి. నా దగ్గర చాలా ఉన్నాయి అంటున్నాడు ఆయన. చాలా ఉన్నాయి నా దగ్గర. ఐ హ్యావ్ సో మెనీ బైబిల్స్ అంటాడు. చాలా ఉన్నాయి. వాక్యము ఏమండి ఇది మన దగ్గర రావడానికి మనం అనుకుంటున్నాం ఎంత అండి? ఇదైతే 800 పెట్టుకున్నానండి నేను. మీ దగ్గర కొన్నది కొంతమంది 600, 800, 1200 దొరికేద్దండి. 1000 రూపాయలు ఉంటే మంచి బైబిల్ దొరికేద్ది. 1000 రూపాయలు ఇచ్చి బైబిల్ కొనే పరిస్థితి ఇప్పుడు ఉందండి. కానీ వాక్యం మన దగ్గర రావడానికి ఎంతమంది ప్రాణాలు త్యాగం చేశారో తెలుసా మీకు? ఎందుకంటారు? మిగతా వేటికి లేనంత ఆ స్కేర్సిటీ, ఆ ప్రాముఖ్యత వాక్యానికి, ఈ పరిశుద్ధ గ్రంథానికి ఎందుకు కలిగింది? ఏమండి దీనిలో ఏముందట? జీవం ఉందండి, జీవం ఉంది. కనుకనే దీన్ని మ్యాక్సిమం కంట్రోల్ చేసేయాలనేసి, రాకూడదని. అఫ్కోర్స్ క్రైస్తవేత్తల సంగతి ప్రక్కన పెట్టండి. ఏమండి క్యాథలిక్సే దీన్ని ఏం చేశారట? రానివ్వలే. మార్టిన్ లూథర్ గారు చాటున దీన్ని బయట తీసుకొచ్చి వారి తప్పులను బయటపెట్టి అక్కడి నుంచి చేసిన ప్రయత్నాలు ఎంతమంది దేవుని సేవకులు పరిశుద్ధ గ్రంథం కొరకు ప్రయాసపడ్డారు. ఒక రోజు ఎప్పుడైనా ధ్యానం చేస్తే నిజంగా ఒళ్ళు గగర పొడిచేద్దండి. బైబిల్ పట్టుకోవడానికి ఇలా పట్టుకుని ఊరుకోవడం కాదు. మనం ఏం చేస్తుంది తెలుసా? అమ్మో ఇంత శ్రమతోటి పరిశుద్ధ గ్రంథం మన చేతుల్లోకి వచ్చిందా అనిపిస్తుందండి. ఎందుకని? వాక్యము మన దగ్గరకు వచ్చింది. ఇంకా అంత మాత్రం కాకుండా మన నోట్లో ఉంది, ఇంకెక్కడ ఉందంట? మన హృదయంలో ఉంది. ఈ 3 ప్లేసులో ఉంటే రక్షణ పొందినట్టే, నీతిమంతులమేనండి. ఏమండి ఈ మాట ఆలోచించాలనిపిస్తుంది నేను. అంటే వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఉందా నిజంగా మన దగ్గర వాక్యం ఉంటుందా? కొన్ని చర్చెస్ నాకు తెలుసు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా బైబిల్ పట్టుకెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళినా అది అలవాటు అంతే. పక్కా బైబిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే, అది నోట హృదయంలోను, ఈ 2 చోట్ల ఉండాలట. దగ్గర ఉండాలి, నోట్లో ఉండాలి, హృదయంలో ఉండాలి. క్రీస్తుని కింద దించక్కర్లేదు, మృతుల్లోంచి ఆయన పైకి లేపనక్కర్లేదు. ఒక్క పని మనం చేయాలి. ఏంటంట? వాక్యాన్ని. ఎందుకని? ఏంటి ఇంతగా వాక్యం ఏంటి? విశ్వాస వాక్యమే. మనం ప్రకటించేది ఏంటంట? విశ్వాసమే. విశ్వాసం ద్వారా మనం అందరము నీతిమంతులం అయిపోయాం. రైట్? ఇంకేమైనా నేను చదువుతున్నా. నీ హృదయంలో ఉన్నది, రైట్, నీ వాక్యము నీ యొద్దను నీ నోట నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించి విశ్వాసమే. అదేమనగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించినడలా. ఇక్కడ ఎంతమంది ఇంకా ఈ విషయంలో డౌట్ ఉందండి? యేసు ప్రభు అని ఎంతమంది ఒప్పుకుంటున్నారు? అమ్మ నా మాట వింటున్నారు అందరు పిల్లలు? హన్విక, యేసు ప్రభు అని ఒప్పుకుంటున్నావా? ఎంత ముద్దుగా కూర్చుని చదువుతుందండి. డూ యూ అగ్రీ? యేసు ప్రభుని ఒప్పుకుంటున్నారా ఎవరన్నా? ఇంకా డౌటే. యేసు ప్రభుని ఒప్పుకుంటున్నారా? దేవుడు తన మృతుల్లోంచి లేపడని ఒప్పుకుంటున్నారా? నమ్ముతున్నారా? ఏమండి ఆ మాటే చదువుతున్నాను నేను.
కదండి. యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయంలో విశ్వసిస్తే నువ్వు రక్షించబడ్డావు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారికే మిగతా కార్యక్రమాలు. అవి ఇంకా ఆలోచించాలంటే ముందు మిగతా పని చేసేటంటే అనవసరం, ప్రయోజనం లేదు. పెళ్ళి వచ్చేస్తుంది కదండి, కొంచెం బాప్తిసం ఇచ్చేయండి, అవసరం లేదు, వేస్ట్. దానివల్ల మేము బాప్తిసం పొందిన వాళ్ళకి కూడా క్రిస్టియన్ మ్యారేజ్ చేసాం, వాళ్ళు కోరుకున్న దాన్ని బట్టి. ఏం లేదు, అనవసరం. బాప్తిసం పెళ్లి కొరకు బాప్తిసం అనవసరం కదండి. ఎప్పుడంటే బాప్తిసం పొందాల్సింది యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. దేవుడు ఆయన మృతులోంచి లేపాడని నీవు హృదయంలో విశ్వసిస్తే దెన్ యూ విల్ బి సేవ్డ్. రక్షణ పొందుతావు, రక్షణ పొందినవాడు అవుతావు. దాని తర్వాత మిగతా కార్యక్రమాలు. రైట్. సో ఈ నీతి అనేది ఇంత సులువుగా వచ్చేసిందండి, ఇంత సులువుగా వచ్చేసింది. కనుక ఇంకా కొన్ని మాటలు చదువుతున్నాయి. రక్షింపడదు ఎలా అనగా, అయితే నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించడం. మరలా ఆ మాట చూడండి. నీతి కలగాలంటే మనిషి ఏం చేయాలంటే హృదయంలో విశ్వసించాలట. ఎవరిని? యేసు ప్రభు అని. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి, విశ్వసించాలి. దేవుడు ఆయన మృతులోంచి లేపాడని విశ్వసిస్తే, నమ్మితే మనం ఏమైపోయినట్టు? నీతిమంతులు. ఎవరిని అడిగారు అనుకోండి, ఇందులో నీతిమంతులు ఎవరంటే, ఏమో పాస్టర్ గారు ఏం అడిగితే ఏమంటాడో కదండి. ఒకవేళ అనొచ్చు, కానీ మీ దగ్గర సమాధానం ఉండి చెయ్యెత్తారు ఏమ్మా నీతిమంతులు ఏం మంచి పని చేస్తావు? సారీ సార్, నీతి పనులు చేయటం వల్ల మేము నీతిమంతులం కాదు. నీతిమంతుడు క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనం ఏమయ్యాము? నీతిమంతులం అయ్యాం. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. మనం అందరం ఆ కోవకు చెందిన నీతిమంతులం. అయితే అలా చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఏమండి, మా ఇష్టానుసారం చేసుకోవచ్చండి, ఏ అడ్డమైన గడ్డి తినొచ్చండి, అడ్డమైన పనులు చేయొచ్చండి. యేసుప్రభుని మాత్రం నమ్మికించుతా కుదరదే, అలా ఉండలేం కదండి. ఏం జరుగుతుంది? మనల్ని దేవుడు పిలిచినప్పుడు ఎంతంట? 0.01 నీతి కూడా మనలో లేదు, 0, టోటలీ 0. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు ప్రభు? 100 వైపు నడిపిస్తున్నాడు. ఎటువైపు? పరిపూర్ణతమైన వైపు. కనుక ఎందుకని? ఆయన పరిపూర్ణుడు కనుక, క్రీస్తు పరిపూర్ణుడై ఉన్నలాగున మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవునికి స్తోత్రం. అది ఇక్కడ బోధించబడుతుంది. అవును కదండి. ఎప్పుడైనా మీకు మందిరాల్లో బిడ్డలో మనమందరం రక్షణ పొందేసాం, విశ్వాసం, నీతిమంతులం, మీ ఇష్టం తిరగండి, ఏం పర్లేదా? యేసు ప్రభు క్షమించే సిద్ధంగా ఉన్నాడని పొరపాటున ఎక్కడన్నా విన్నారా? లేదే. ఆయన పరిశుద్ధుడు కనుక రోజు రోజుకి ఆయనతో సహవాసం చేస్తూ మనం ఏమైపోతున్నాం? పరిశుద్ధులం అయిపోతున్నాం. రోజు రోజుకి మనకే అర్థమవుతుంది. ఇంతకుముందు 3 గంటల సినిమా చూస్తేనే ఏం అనిపించేది కాదు. ఇప్పుడు ఏదైనా వాల్ పోస్ట్ తదేకంగా ఏంటది అని చూసామంటే చిచి నేనేంటి అనిపించట్లేదా? ఎవరున్నా లేకపోయినా కారణం ఏంటి? దేవుడు ఏం చేస్తాడు? హృదయంలో సున్నతనిస్తున్నాడు. దేవునికి మహిమ. హృదయంలో సున్నతి, పరిశుద్ధత అనుగ్రహిస్తున్నాడు. ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాడు? గొర్రె స్వభావం మనకు వచ్చేస్తుంది. మనం ఏం చేస్తున్నామంట? ఆ మురికి కదండి. చాలాసార్లు మనం కంపేర్ చేస్తాము, గేదె గొర్రె రెండు కంపేర్ చేయండి. మురికి పేడ అంటుకుంది అనుకోండి, మట్టి అంటుకుంది అనుకో గేదెకి, ఆ పెద్ద పట్టించుకోదు అంటది. ఒకవేళ కాల్లోకి ఏమన్నా పంపిస్తే అవకాశం కాసేపు నానుతుంది, అంత వచ్చేది. అదే గొర్రెకి మట్టి అంటించి చూడండి, అబ్బాయి కుదరదు, ఎక్కడికి వెళ్ళి రాసుకుంటూ ఉంటుంది కదండి. అస్సలు కుదురుండదు, ప్రాణం కుదురుండదు. దాన్ని శుద్ధి చేసుకునే వరకు అది మన పరిస్థితి అయిపోయింది. దేవుని మహిమ కలుగును గాక. దట్ ఈస్ నీతి. అదండి నీతి. ఎలా వచ్చింది అది? నాట్ బై డీడ్స్, క్రియల ద్వారా వచ్చింది కాదు. ఎలాగా? ప్రభువును నమ్ముకోవడం ద్వారా వచ్చింది. పరిశుద్ధులం అయిపోతున్నాం. ఈ లోకంలో అదే తక్కువైంది కదండి. లోకస్తులకు ఏం తక్కువైంది? అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది కదండి, ఆరోగ్యం ఉంది, ఆరోగ్యం తెచ్చుకునే డబ్బు ఉంది, రైట్, అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదు? పరిశుద్ధత లేదు. ఆ పరిశుద్ధత ఎవరి దగ్గర ఉంది? ప్రభు దగ్గర ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అందుకొరకే మనం ఇక్కడ సమకూడాం. అందుకొరకే ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మీ పరిశుద్ధత మాకు ఇవ్వ, మాది 0 అయిన మమ్మల్ని పిలిచారు. 100% నీ పరిశుద్ధ రక్తాన్ని దారబోసి మమ్మల్ని పిలిచి విశ్వాసం ఉంచారు, నీతిమంతులుగా చేశారు. ఇక ముందు మమ్మల్ని అందరినీ ఆ 100% వైపు నడిపిస్తున్నారు అనేసి మనం ప్రార్థించాలట, స్తుతించాలి. ఏమండి మరలా ఎలా అనగా, నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. దేవుని మహిమ కలుగును గాక. ఈ ఒక మాట గమనించండి, ఏంటంట? ఆయన యందు విశ్వాసముంచు వాడు ఎవ్వడూ సిగ్గుపడ్డట. ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ఎందుకని? ఆయన నమ్ముకున్నామండి, మధ్యలోనే ఆయన చచ్చిపోయాడండి, ఇంకా నమ్మకానికి విలువ ఎక్కడుందండి? ఆయన చచ్చిపోతే
లేదు కదండి. కానీ ఆయన ఏం చేశాడట? చనిపోయి తిరిగి లేచాడు. కనుక ఆయన ఎప్పటికీ నమ్ముకోవచ్చు కదండి. మన నమ్మకానికి ఒమ్మయ్యే పరిస్థితి లేనే లేదు. కనుక ఎప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను ఆయన నమ్ముకున్నానండి. నెవర్. మనం ఎట్టి పరిస్థితులు సిగ్గునొందము. మన విశ్వాసాన్ని కొనసాగిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. సో ఇప్పుడు ఇంతగా అసలు టాపిక్ ఏంటి? నేను నీతి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నీతి అంటే ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. నీతి అంటే అర్థమైంది కదండి. ఇది ఏంటంట? విశ్వసించడం ద్వారా వచ్చే నీతి. అంటే మన విశ్వాసం, ఒక రకంగా చెప్పాలంటే నీతి అనగానే విశ్వాసం. ఇప్పుడు ప్రభు మాట జ్ఞాపకం చేసుకుందాం. కొండ మీద ప్రసంగంలో 10వ వచనము ఆయన ఏమంటారు? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. ఏంటంట? ఇప్పుడు నీతి నిమిత్తం అంటే ఈ మన విశ్వాస నిమిత్తము హింస కలుగుద్ది. ఏమండి? మరెవరికైనా వాళ్ళ దేవుని నమ్ముకోవడం వల్ల హింస కలుగుతుందా చెప్పండి? ఆలోచించండి కదండి. ఇప్పుడు కలుగుతుందా? ఎవరికి కలగదండి. కానీ ఎందుకు యేసు ప్రభు నమ్ముకుంటే హింస కలుగుతుంది? గమనించండి. ఏమండి? ఎందుకు పెద్ద రిస్ట్రిక్షన్స్, చాలా గందరగోళం? ఏంటి కథ? అందుకే ఆయన అంటాడు కదా, నన్ను నమ్ముకుంటే మీకు ఏం కలుగుద్ది? హింస కలుగుద్ది. ధైర్యం తెచ్చుకోండి అంటాడు ప్రభు. కనుక నీతి నిమిత్తము హింసింపబడుతున్నారా? మీరు ధన్యులు, మీకే పరలోక రాజ్యం. పరలోకం ఎవరికంటే ఇప్పుడు ఇంతగా చెప్పండి? ఎవరైతే తమ విశ్వాసాన్ని బట్టి హింసించబడుతున్నారో వారికే పరలోకం. నా మాట అర్థమవుతుందండి? ఎవరికి పరలోకం? తమ విశ్వాసమును బట్టి అనే మాట క్లారిటీ ఇస్తున్నాను నేను. నీతి అంటే తాము ఏమైతే ఎవరి మీద అయితే విశ్వాసం ఉంచుకున్నారో, లేకపోతే యేసుప్రభుని విశ్వాసం ఉంచడం ద్వారా విశ్వాసం ఉంచిన వారికి కలుగుతున్న శ్రమ వల్లనే ఎక్కడికి వెళ్తామంటే మనం? పరలోకం వెళ్తాం. కనుక శ్రమను చూసి భయపడేవారు ఏమవుతారు? పరలోకం చేరలేరు. ఏ శ్రమ? ప్రభు కొరకు, విశ్వాసం కొరకు వచ్చే శ్రమ. ప్రభువుని విశ్వసించడం ద్వారా వచ్చే శ్రమ కొరకు మనం భయపడ్డాం అనుకోండి, అమ్మో ఈ మార్గంలో వెళ్తే శ్రమలు కలుగుతాయి. కనుక ఏంటో చక్కటి మాట, నొప్పింపక తిరుగు, నాకు సరిగా రాదండి మళ్ళీ, నేర్పరి సుమతి అని. ఏంటంట ఈ సుమతి అంటాడు కదా, సుమతి పద్యంలోను ఏంటంట, తను ఎవరిని నొప్పించడు, ఆయన ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని నొప్పించక తాను నొప్పుకోకుండా క్షేమంగా వెళ్ళిపోతే సుఖము బెదరో అంటాడు. సుమతి లేడీయా పురుషుడు తెలియదు, పురుషుడే. రైట్. చిన్నప్పుడు చదువుకున్నాం కదండి. రైట్. కనుక అలా వెళ్ళామనుకోండి, శ్రమలు ఉండవు, ఏ బాధ ఉండదు, బహుశా పరలోకం కూడా ఉండకపోవచ్చు. ఏమండి? ఇంకా అది కూడా లేకపోతే ఎందుకు రోహిత్ కదా? మన ప్రయాస అంతా ఏంటి? పరలోక రాజ్యం కొరకు నానా తంటాలు పడి కదండి. ఎంతైనా యేసుప్రభు ఎన్నో తిప్పలు పడ్డాడట. ఆ మాట బాగుంటుంది, నాకు ఒక పాట ఉంటుంది కదండి. ఆయన ఎన్నో తిప్పలు పడ్డాడు మనల్ని రక్షించడానికి. సో మనము ఆయన వెంబడించడానికి, ఆయన విశ్వాసం ఎన్నో తిప్పలు పడుతున్నాం. చాలా తిప్పలు, చాలా అవమానాలండి, నిందండి కదండి. మనం ఎగ్జాంపుల్స్ చాలా సులువుగానే, నేను ఏదో అనుకున్నాను కానీ ఏమండి, ఇప్పుడు శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎందుకు వచ్చింది శ్రమ? అక్కడ చాలామంది యూదులు ఉన్నారు. అప్పుడు బబులోను కొనుపోబడిన వారిలో చాలామంది యూదులు ఉన్నారు. వీళ్ళు ముగ్గురే ఎందుకు కనపడ్డారు? అబ్బాయి రాజుగారు నిలబెట్టింది మొక్కమన్నారు. ఇంకెవరికి మొక్క కూడా ఆయనకి మొక్కాలంటే మాకు కుదరదు. వీళ్ళేమి బయటకు వచ్చి మేము ఇందు మూలముగా తెలియజేయనది ఏమనగా, మేము యూదులము, మేము ఆ దేవునికి తప్ప మరెవ్వరికి పూజ చేయలేము, కనుక రాజుగారు అర్థం చేసుకోవాలి అనేమి అనలేదండి. వాళ్ళు తమ భక్తిని తను కొనసాగించుకున్నారు. వాళ్ళ ఇంటిలో వాళ్ళకి ఇవ్వబడిన రూము, లేకపోతే షెల్టర్ ఎక్కడో దిక్కున వాళ్ళు తమ భక్తిని కనపరుచుకున్నారు అంతే. బయటికి ఏం చేయలేదు. ఇంకా రాజుగారు అనౌన్స్ చేస్తున్నాడు కదండి. రాజుగారు అనౌన్స్ చేస్తున్నాడు, ఈ 30 రోజులు నేను దానియేలు నలుగురిని జ్ఞాపకం చేసుకుంటే సర్టెన్ టైం ఇచ్చి ఎవరైనా అక్కడే పూజ చేయాలి, ఆయనకే మొక్కాలి, నేను పెట్టిందా, ఇలా బోల్డ్ రెస్ట్రిక్షన్స్. వాళ్ళ అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ వీళ్ళు మాత్రం తమ భక్తిని ఎక్కడ చేసుకుంటున్నారు? తమిళ్లో తమ భక్తిని తమ కొనసాగించుకుంటున్నారు అంతే. వాళ్ళని డప్పులు కొట్టుకోలే, మాది ఇది అని అనౌన్స్ చేసి వాళ్ళ భక్తి వాళ్ళు కొనసాగిస్తున్నారు. కానీ రాజు ఏం చేశాడు? రోడ్డు మీదకి లాగాడు వాళ్ళని కదండి. ఏరా మీ గురించి మాకు తెలిసింది నిజమేనా? ఎస్ సార్. మరి పూజ చేస్తారా లేదా? లేకపోతే అగ్నిగుండం? రాజా నెబుకద్నెజరు, మేము ఆ పని చేయజాలం.
దేవుడు మమ్మల్ని విడిపించడానికి సమర్థుడే. ఒకవేళ విడిపించకపోయినా నువ్వు చేయమన్న పనికి మేము సాగిలపడం. సారీ. అది ఎక్కడ అనౌన్స్ చేశారు వాళ్ళు? బయట. నా మాట అర్థమవుతుందండి? వాళ్ళు రాజుగారు అనౌన్స్ చేసింది ఓపెన్గా, కానీ వీళ్ళ భక్తి మాత్రం ఎలా ఉంది? వాళ్ళ పరిధిలో, వాళ్ళ ఇంట్లోనో లేకపోతే అది ఎక్కడ సమాజంలోనో కావచ్చు. వాళ్ళు ఏమీ డెలిబరేట్ అవ్వలేదు, వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ రాజుగారి అనౌన్స్మెంట్ మాత్రం ఎవడైనా సరే అని అనౌన్స్ చేశాడు. తర్వాత వీళ్ళని బయటికి లాగాడు. బయటికి లాగితే వాళ్ళు చెప్తున్నారు ఎంట అదే భక్తి. నా మాట అర్థమవుతుందండి? ఎంటను అదే భక్తి, ఇప్పుడు బయటకు వచ్చాక ఏం చెప్తున్నారు? అదే భక్తి. లోపల అన్నాం కానీ పైకి రాజుగారు ఏం చెప్పం, మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరి దగ్గర చెప్పకూడదు. అలాంటి క్వశ్చన్ ఏం లేదు. వీఆర్ రెడీ. మా భక్తి ఇంతే, ఇలాగే ఉంటుంది. నువ్వు అగ్నిగుణంలో వేస్తావా, మానేస్తావా, ఓకే మేము రెడీయే. మా దేవుడు సమర్థుడే విడిపించడానికి. ఒక్కవేళ విడిపించకపోయినా మేము చేయలేం, నువ్వు అన్న పనికి మేము సమ్మతించలేం. రాజుకు చాలా కోపం వచ్చేద్దండి. అలా వ్యతిరేకిస్తే చాలా కోపం వచ్చేసింది. అంతెందుకు, రాజుకు కోపం రావడం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ మా నెలల్లోనే చూడండి, ఒక పని చేస్తానంటారు, ఆయన ఏదో పని చేస్తానంటాడు, ఆవిడ వద్దంటది. తోక తొక్కిన తాజ్మహల్ తీసిపోవట్లే ఏమండి? ఆయనకి ఇష్టం లేని పని, లేకపోతే వాళ్ళకి ఇష్టం లేని పని. అలాంటప్పుడు రాజు శాసనం చేసి దాన్ని వినకపోతే రాజు కోపం రాదా? చాలా కోపం వచ్చిందంట. 7 అంతలు చేసేసి వేసేయండిరా వాళ్ళని. ఏమండి? నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, వారు పరలోక రాజ్యం వారిదే. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారా? పరలోక రాజ్యమే కిందకు వచ్చేసిందా? ఏమండి? దేవునికి స్తోత్రం. ఏంటంట వాళ్ళు విశ్వాసం. ఇక్కడ శ్రమ ఎందుకు వచ్చింది? హింస ఎందుకు వచ్చింది? వాళ్ళకి విశ్వాసాన్ని బట్టి, వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి కాంప్రమైజ్ అయిపోయారు అనుకోండి. వాళ్ళు ముగ్గురు అనుకున్నారు, బ్రదర్స్ మనం ఎంతో భక్తి చేసాము, ఎవరు కనపడకుండా మనం భక్తి మనం చేసుకున్నాం, అనవసరం రాజుగారు మనల్ని బయటికి లాగుతున్నారు, బయటికి వెళ్ళి ఏం చేద్దాం, సర్లేండి అనేద్దామా? దానికంటే చచ్చిపోవడం మంచిదే కదా, కాలి మసైపోవడం రెడీ అని వెళ్ళిపోయారండి. నీతి నిమిత్తము హింసించబట్టడానికి ముందుకు వెళ్ళిపోయారు. సో ప్రభు ఏం చేశాడు? వీళ్ళ పరలోకం తీసుకెళ్ళడం అప్పుడే కాదు, కనుక పరలోకమే కింద పంపించాడు. ఏంటంటే దేవుడే తన దూతను పంపి వారితో సహవాసం చేస్తూ వాళ్ళు కదండి. ఒక మాట చక్కటి పాట పాడతారు కదండి, నీవు లేని చోటు నాకు వలదు ప్రభు అంటూ. నీవు లేకపోతే పరలోకమైనా నాకు వేస్టే, అవునంటారా? ప్రభు లేకపోతే ఈవెన్ ఇట్ ఈస్ హెవెన్ వేస్టే కదా. ప్రభు లేని హెవెన్ ఎంతమంది కావాలండి? ఎవరికి వద్దా? ప్రభు ఉన్న నరకం ఎంతమందికి కావాలి? దానికి వద్దంటున్నారు మీరు. నాకు ప్రభు ఉన్న నరకమైనా రెడీయే. ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? అగ్నిగుండం. అది లోకం దృష్టిలో అగ్నిగుండం ఏంటి? నరకం కదండి. మసి అయిపోతారు, బొగ్గైపోతారు, బూడిదైపోతారు, అలాంటి అగ్ని. కానీ వీళ్ళు అంటున్నారు మరేం పర్లేదు. ఇప్పుడు ప్రభు ఏం చేశాడంట? దిగొచ్చేసి లెఫ్ట్ రైట్ ఏంటి ఏం పేరు వెళ్ళిపోయి షడ్రక్ మేషక్ అబేద్నెగో, వెల్ డన్, వెరీ గుడ్, పరలోకం మీ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు. కనుక రాజుగారు చూస్తున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ. కారణం ఏంటండి? ప్రభు అన్న మాట ఎంత సత్యము. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, వారు ఏమవుతారంట? పరలోక రాజ్యం వారిదంటే అది ఎక్కడున్నప్పటికీ నరకంలో అయినా ఉండొచ్చు. అంటే ఇప్పుడు నరకంలో పరలోకం ఉంటుందని అంటలేదు నేను. ప్రభు ఉంటే అగ్నిగుండమైనా అది పరలోకమే. ఇంకా నాకు ఈ సన్నివేశం ఎప్పుడు ఇష్టం, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ రాజుగారు మంత్రులు వీళ్ళందరూ ఏమైపోయారు? కుక్కలు అయిపోయారు. ఎందుకంటున్నాను? చూసేస్తున్నారు, వాళ్ళంతా చూసేస్తున్నారు. ముగ్గురిది కనీసం వెంట్రుకైనా కొంచెం వాసన వస్తుందా? ఆహా, ప్రభు అగ్నిని సారీ నువ్వు వర్ధెలవు అన్నాడు అనుకోండి కదండి. నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధెలదు. అక్కడ అగ్నితో అన్నాడు, గుండమా నువ్వు సారీ, యు క్యాన్సిల్, నువ్వు వర్ధెలవు అంటే పైకి మాత్రం కనపడుతుంది, కానీ అందులో ఏముండదు, సత్తా లేదు. వీళ్ళు ఏమీ చేయలేకపోయిందట. వీళ్ళందరూ వాసన చూసి అమ్మో, ఈ షద్రకు మేషకు అబేద్నెగోలను వారి దేవుడే, దేవునికి మహిమ కలుగును గాక. ఇందుకోసమేనండి ప్రభువు అగ్ని వంటి శ్రమలో ఒక్కొక్కసారి మనకు ఎలా చేయొచ్చు. తద్వారా ఏం జరుగుద్దంట?
ఒకవేళ పోతే 2-3 చచ్చిపోవచ్చు. ఆ శద్రకు మేషకు అబేద్నెగోలు చచ్చిపోయి ఉండొచ్చు, ఉంటే ఇంకొక రకంగా ఉండేది, మరింతగా ఉండేది. కానీ ప్రభువే పరలోకాన్ని పంపించేసి వారిని విడిపించాడు. ఆ రాజే, అంత కఠినమైన రాజు నెబుకద్నెజరే అనౌన్స్మెంట్ ఏంటంట, ఏమంటాడు తెలుసండి సత్యనారాయణ గారు? శద్రకు మేషకు అబేద్నెగోలను వారి దేవుడే దేవుడు. ఎవడైనా సరే అంటాడు మళ్ళీ, ఎవరైనా వీళ్ళకి వ్యతిరేకంగా, వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా వస్తే తుత్తిన్లు అయిపోతారు అంటాడు. ఏమండి, అది దేవునికే సాధ్యం. కనుక మనకు కలుగుతున్న శ్రమలు, విశ్వాసమును బట్టి వస్తున్న శ్రమలు, మనం కావాలని రాడేసి మమ్మల్ని కొట్టేశారండో అంటే తప్పది. విశ్వాసం నిమిత్తం వచ్చే హింస ఏమవుతాడు? ధన్యులు, యూ విల్ బి బ్లెస్డ్ అంటాడు. దీవించబడుతున్నాం విశ్వాసం ద్వారా. దానియేలు మనం చూసినా కూడా తన విశ్వాసమే, తన భక్తి తను చేసుకుంటున్నాడు. కానీ రాజు ఏం చేశాడు? రాజు కాదు, కొద్దిమంది బయటికి లాక్కొచ్చారు. అయినా సరే ఏం మాట్లాడలే, నేను రెడీ సార్, బాగా విసిగిపోయి ఉన్నాను, మీ తుకలక పాలనకు బాగా విసిగిపోయి ఉన్నాను, వేసేయండి, ఓ దెబ్బతో అయిపోతాను అనుకున్నాడు దానియేలు. కానీ ప్రభు అంటాడు, అంత ఎలా కుదురుతుంది, మళ్ళీ వీళ్ళందరూ రక్షించాలి కదా అనేసి అక్కడ ఆశ్చర్యం చేశాడు. పరలోకాన్నే ఎక్కడ సింహాల గుహలోకి పంపించేశాడండి. రైట్. సో నమ్మదగిన దేవుని మహిమ కలుగును గాక. రైట్. కనుక విశ్వాసం వల్ల వచ్చే శోధన, విశ్వాసం వల్ల వచ్చే శ్రమ మనల్ని ఏం చేస్తుందంట? పరలోకానికి చేరుస్తుంది. కనుక శిష్యుడు అన్న వ్యక్తి ఎవరైనా, శిష్యులైన వారము ఈ హింసలకు భయపడితే మనకు పరలోకం క్యాన్సిల్. హింసలకు భయపడితే, శ్రమలకు భయపడితే క్యాన్సిల్. శద్రకు మేషకు అబేద్నెగో దానియేలు ఎవ్వరు కూడా శ్రమలకు భయపడలేదు. లేకపోతే అపోస్తులు కూడా ఎవ్వరూ శ్రమలకు భయపడలేదు. వారి విశ్వాసానికి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అయితే విశ్వాసంతో కొన్ని చిక్కులు ఉన్నాయండి, కొన్ని చిక్కులు. ఒక ఆయన గురించి జ్ఞాపకం చేయను నేను. ప్రకటన గ్రంథంలో ఒక ఆయనడట, 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ వచనం చదువుదామా? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో. చాలు ఏంటంట ఇక్కడ? అంతిప అనేవాడు చంపబడ్డాడు అని అందరూ. అంతిప అతని పేరు ఎప్పుడు వినవలేండి, మనం చాలా తక్కువ. పెర్గమ సంఘాన్ని గురించి మాట్లాడుతున్న సందర్భంగా రాయబడిన మాట. ఇతను చంపబడ్డాడట. ఎందుకు చంపేశారు? ఎందుకు చంపేశారు ఇతన్ని? విశ్వాసి సాక్షి. చంపేస్తారా? చంపేయచ్చండి. విశ్వాసిగా ఉండి సాక్షి అయితే దెర్ ఇస్ ఎ ఛాన్స్. చంపేశారట. కనుక అన్నాడు ఇక్కడ, ఈ మరణము ఎవరు ఐడెంటిఫై చేశారు, ఎవరు గుర్తించారు? ప్రభు పరలోకంలో యోహానుకు ప్రత్యక్షపరుస్తూ చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఏమంటే అంతిప అనేవాడు మళ్ళీ నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినముల్లో నీవు నా నామం గట్టిగా చేపట్టిన అందరూ విశ్వాసం ఉంచావని. సో అర్థమవుతుందండి, మనం విశ్వాసులు అయితే ఆటోమేటిక్గా ఏం చేస్తాం? విశ్వాసి అయితే ఏం చేస్తాము? సాక్షి అవుతామా లేదండి? అంటే మీరు అవ్వట్లేదు కాబట్టి మీకు వెంటనే మాట రావట్లేదు కదండి. విశ్వాసం అయితే ఏం చేయాలంట? సాక్షి అవ్వాలి. అందరూ సేవకులు అవ్వాల్సిన అవసరంలే, అందరూ సాక్షులమే. మీరు నా శిష్యులు అంటే సాక్షులు అని అన్నారు. కనుక సాక్షి అనగానే దేనికో పరిమితం చేసేయకండి. రైట్. కనుక చాలామంది చాలా పేర్లు పెట్టుకున్నారు, అలాగే ఇది. కానీ సాక్షి అంటే రక్షించబడిన వ్యక్తి, విశ్వాసి, ప్రభుని విశ్వసించి దానికి సాక్షిగా ఉండడం. కనుక ఈ అంతిప అనేవాడు అలా సాక్షిగా ఉండడం వల్ల ఏం చేశారంట? చంపేశారనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? స్టెఫెన్ అలాగే చంపేశారు. రైట్. ఈ సాక్ష్యం గురించి ఒక మాట చెప్పాలి. ఈ సాక్షి లేకపోతే విశ్వాసి అయిన సాక్షి ఏం చేస్తాడంటే కుదురుగా ఉండడండి. మనం అందరం కుదురుగా ఉంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదనుకోండి. కుదురుగా ఉంటామంటే అర్థం ఏంటి? బుద్ధిగా ఆదివారం చర్చికి వస్తాము, మోస్తాము పెడతాము, మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళి దేని మీద మోతేస్తాం. చాలామంది బైబిల్స్ ఏమవుతున్నాయంటే ఉప్పుకుండ మీద మోతేస్తున్నారట బైబిల్. మళ్ళీ ఎప్పుడు తెస్తారు? ఆదివారం తెస్తారు. ఏమండి? సో ఏం ప్రాబ్లం లేదు.
వాళ్ళ వల్ల ఎవరికి ప్రాబ్లం లేదు? సాతానికి ప్రాబ్లం ఏమి లేదు. మనోళ్ళే వీళ్ళు. అవసరమైతే మనకి ఏదైనా స్ట్రెంత్ కావాలంటే వస్తారు కూడాను కదండి. న్యూట్రల్గా ఉంటారు కొంతమంది, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, నాలాంటి వాళ్ళు. వాళ్ళు పిలిచిన వెళ్తారు, జయ కొడతారు, వీళ్ళు పిలిచిన జయ కొడతారు. వీళ్ళతో ప్రాబ్లం. కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, రక్తం పొంగిపోతుంటుంది కదండి, వాళ్ళతోనే ప్రమాదం. ఇది అపోజిషన్కి. అలాగే సాతానికి ఈ న్యూట్రల్గా ఉండే వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు ఏం చేసినా పర్లేదురా, వాళ్ళ మట్టుకు వాళ్ళని మనం వదిలేసుకోవాలి అంతే, కుటుంబాలు కూడా ఏం ఉద్ధరించలేరు వీళ్ళు అనుకుంటాడు. కానీ కొంతమంది సాక్షులు ఉంటారు, కుతకుతలు ఆడిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను. అక్కడ రాజు ఏం పేరు? హేరోదు. రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా, యువర్ బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్. ఎవరితోటి? రాజుతో అనొచ్చండి, నీ ప్రవర్తన సరిలేదని రాజుతో అనే దమ్ము ఎవరికైనా ఉంటుందా? ఈయన అంతే స్టేటస్, ఈయన పొజిషన్ అంతే. నీ ప్రవర్తన సరిలేదు, ఏమాత్రం మొహమాటం లేనివాడండి. పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉండదు తనకి. ఓ భార్య లేదు, పిల్లలు లేరు, అందరూ చచ్చిపోయారు. ముసలోళ్ళు అయిన తర్వాత పుట్టారు, తల్లిదండ్రులకు పుట్టాడు. వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడూ చచ్చిపోయారు, జకరియా ఎలిజబెత్లు. కనుక సింగిల్. నన్ను ఏం చేయలేరు మీరు అన్నట్టుగా హేరోదు దగ్గరికి వెళ్ళి, నీ ప్రవర్తన బాగాలేదు, మీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు, ఇది కరెక్ట్ కాదు కదా అన్నాడు. ఆ హేరోదుకి భయము ఈయనంటే, ప్రవక్త అంటే. ఈయనంటే భయమే, కానీ ఆ ఉంచుకున్న దానికి మాత్రం భయం లేదు. తన పేరు ఏం పేరు? హేరోదియా. హేరోదికి మాత్రం తెలిసిపోయింది, వీడికి తెలిసిపోయింది, నీ అంతు చూస్తాను అనుకుందట. ఏమంటే నాకు అనిపించింది, యోహాను కనుక ఆ హేరోదులో చేయబెట్టకపోతే కదండి, ఆ హేరోదియా విషయంలో చేయబెట్టకపోతే అంత తొందరగా స్లాటర్ అంటే పీక కట్ చేసేవాడు కాదు కదండి, చేయించబడేవాడు కాదు. కానీ సాక్షులు ఏం చేస్తారు? కుదురుగా ఉంటారండి. సాక్షులు అయిపోయి, ఇది బాగుంది కదండి, సాక్షులు ఏం చేస్తారు? సాక్షులు అయిపోతారు. దే ఆర్ రెడీ. సరిపోద్ది ప్రభు అంటాడు అంతే. కనుక రెడీగా ఉన్నాడట. ఎక్కడ? జైల్లో ఉన్నాడట. ఏమండి, ఈ హేరోదు కూతురు బర్త్డే డ్యాన్స్, హేరోదు బర్త్డే కూతురు డ్యాన్స్ వేసింది, ఏం కావాలో కోరుకో అన్నాడు పొరపాటున. ఈ రాజుకి యోహాన్ అంటే చాలా భక్తి, చాలా భయం. కనుక చాలాసార్లు పిలిపిస్తూ వాక్యం వింటూ చాలా సంతోషంగా, ఏం చేయాలో తెలియకుండా. కొంతమంది ఇలాగే ఉంటారండి, భలే ఉంటుంది. ఎలా ఉంటుంది తెలుసా? వాక్యం వింటారు, చాలా సంతోషపడిపోతారు, ఏమీ చేయరు. తీయండి మార్క్స్ వార్త 6వ అధ్యాయము. స్తోత్రం. 6వ అధ్యాయము 17. నేను చెప్పిన టాపిక్ చదవాలి తల్లి. 20వ వచనం చూస్తే, హేరోదియా అతని మీద పగపట్టి, ఇక్కడ 6:20, పగపట్టి అతని చంపింపగోరెను కానీ ఆమె చేత కాలేకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును. ఏంటండి యోహాను ఎవరు? నీతిమంతుడును పరిశుద్ధుడు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చాను. మరియు అతని మాటలు విన్నప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషంతో వినుచుండెను. ఏం చేస్తాడంట? ఏం చేయాలో తోచదు. మాటలు విన్నప్పుడు ఏం చేయాలండి? దేవుని మాటలు విన్నప్పుడు, యోహాను మాటలు విన్నప్పుడు ఏం చేశారు చెప్పండి? చాలామంది వచ్చి బాప్తిజం పొందారు. తమ పాపములు ఒప్పుకొని వేల మంది వచ్చేసారండి యోహాను మాటలకి. ఆయన ఏమి స్టైల్గా మాట్లాడాడు కాదు, రే చచ్చిపోతారు ఎదవల్లారా అన్నట్టుగా అనమాట. అలాగే మాట్లాడేవాడు. మరణం సిద్ధంగా ఉంది, చెట్ల వేరునే ఉంది గొడ్డలి, సరిగా ఫలించకపోయారా నరికి పడేస్తాడు, ఇలాంటి మాటలు మాట్లాడాడండి. అందరూ ఉద్యోగస్తులు వచ్చేసేవారు, అందరూ వచ్చేసి సైనికులు వచ్చేసేవారు, వచ్చేసి తమ పాపములు ఒప్పుకొని యొర్దాను నదిలో బాప్తిజం పొంది వెళ్ళేవారండి. ఈ హేరోదు మాత్రం ఏం చేసేవాడంట? ఏమి చేయను తోచదు, చక్కగా విని మౌనంగా ఉండేవాడు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అండి? ప్రవక్తలను చంపేశాడు లేదా? ఇప్పుడు హేరోదియా అంత సీన్ ఇవ్వకపోయి ఉండేవాడు. కానీ ఇతను ఏం చేయలేదు, లోపడలేదు, విన్నాడు, సమ్మగా విన్నాడు. భలే చెప్పారండి, ఏం చెప్పారో కానీ భలే చెప్పారండి, అంతవరకే పరిమితం. హేరోదు విని సంతోషించేవాడు అంతే. కానీ విన్నప్పుడు ఏం చేయాలంట? విశ్వాసం కలగాలి. విశ్వాసం ఏం చేయాలి? రక్షణ నడిపించాలి. నీ ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రభువును ఒప్పుకొని తండ్రి ఆయన మృతులోంచి లేపారని విశ్వసిస్తే నువ్వేమవుతావు? రక్షణ పొందుతావు. అలాంటి కార్యం జరగట్లే, విని ఊరుకున్నాడు, ఏం చేయను తోచక వింటున్నాడు. భలే ఉంటున్నాడు అండి, భలే ఏమో అర్థం అవ్వట్లేదు కానీ భలే చెప్తున్నాడు. అదేంటో అదొక రకమైన ఆకర్షణ. వాళ్ళు పరలోకానికి చేర్చలేరు, వీళ్ళు వెళ్ళరు. ఇంకా చేతనైతే ఏం చేస్తారంట? చంపేస్తారు.
ఏమండి ఏం జరిగిందంటే హేరోది ఏం చేసింది, టైం వచ్చింది, యోహాన్ ఆల్రెడీ చెరసాలలో ఉన్నాడు కనుక ఆయన మాటను బట్టి అరెస్ట్ చేసేసారు, చెరసాలో ఉన్నాడు, అంతే. తీసుకొచ్చానంటే ఏదో అమ్మ అక్కడ యాపిల్ ఉంటుంది తిండంటే ఇప్పుడు స్వాతి వెళ్ళి ఆ రూమ్లో ఉన్న 2 యాపిల్ తీసుకొచ్చినంతగా ఈజీగా తన తల తీసుకొచ్చి కూతురు చేతిలో పెట్టేశారట. ఎవరి తల అది? ప్రవక్త తల. మళ్ళీ ఏ మోమాటం లేని ప్రవక్త తల. గొప్ప గొప్ప రాజులు ఎదిరించిన ప్రవక్త తలను తీసుకొచ్చి ఒక ఫ్రూట్ ప్లేట్లో పెట్టి కప్ అండ్ సాసర్లు అంటారు కదా, అలా తెచ్చినట్టు పెట్టేసాను చెయ్యిని. ఏమండి నీతి నిమిత్తము హింస ఏం తీసుకొచ్చేద్ది? నీతి కొరకు మనం నిలబడితే ఏం జరుగుద్ది? హింస రావచ్చు, కానీ పరలోకం మాత్రం మన వైపే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి విశ్వసించినప్పుడు మనం ప్రభునందు ఈ విశ్వాసం అంత టఫ్ అండి. ప్రభుని వెంబడించడం అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ. సులువు కాదు. సమ్మగా మరేం పర్లేదు అనేది కాదు. ఇది కత్తి మీద సామే కదండి. కత్తి మీద సాము అంటే ఏంటి? కత్తి మీద సాము అంటే సాము తెలుసా నీకు? కర్రతో తిప్పుతారు కదా తల్లి. ఈ మధ్యకాలం ఎక్కడ చూశాను, 2 ఆడపిల్లలు తెగ తిప్పేశారు. ఏమండి కర్రసాము. ఆ కర్రసాము పదునైన కత్తి మీద చేయమంటే పదునైన కత్తి మీద కర్రసాము ఎలా ఉంటుంది? అది భక్తి అంటే ఏ భక్తి? ప్రభుతో భక్తి. అది అంటాను నేను. యేసు ప్రభుతో కలిసి వెళ్ళడం అనేది అలాంటిదే. కానీ అంతే కదా, ఓ మాట అంటారు, హంసలాగా అదే కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలాగా సరిపోతుందండి. క్వాలిటీగా భక్తి చేయడం అనే దాంట్లో గ్రేట్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు షడ్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు ఏం చచ్చిపోలే, కానీ వారు బయటికేం ప్రకటించలేదు, తమ భక్తిని కొనసాగిస్తున్నారు. ఛాన్స్ వచ్చింది, అప్పుడు మాత్రం వెనదిరగలేదు. కనుక ఏం జరిగిందంట, మొత్తం దేశమంతా కాదు సుమా, ప్రపంచమంతా 127 సంస్థానాలకి ఒక లేఖ వెళ్ళింది. ఏంటని? ఆ రాజు అక్కడేమో నెబుకద్నెజరు, ఇక్కడెవరు దానియేలు విషయంలో అహేశ్వరోషో ఎవరో ఉంటారు, దర్యావేషో అనౌన్స్ చేస్తున్నాడు, ఈ దానియేలు దేవుడే దేవుడు అని ప్రపంచం అంతటికి లెటర్ రాశాడండి. ఆ లెటర్ మనకు కూడా వచ్చింది. అక్కడ ఉంటుంది అందులో ఆసియా లేకపోతే హిందూ దేశం మొదలుకొని 127 సంస్థానాలు, భారతదేశానికి కూడా లెటర్ వచ్చింది తెలుసా? దానియేలు దేవుడే దేవుడు, షద్రకు మేషకు అబేద్నెగోలు దేవుడే దేవుడు అనేసి అన్యరాజు రాసి పంపించాడు. కనుక తిరుగులేదండి. కనుక మన భక్తి మనం నిలబడితేనే అది దానికి సార్థకత. కానీ ఏం పర్లేదులే ఇప్పుడు ఎక్కడ కష్టం అవుతుంది అనేసి మనం కొంచెం కింద పెట్టామనుకోండి కదండి, ఎవరైనా దీపం వెలిగించి ఎక్కడ పెడతారట? ఏం జరుగుతుంది తెలుసండి, కొంచెం కింద పెట్టడం వల్ల ఏమవుతుంది? మంచం కాలిపోతుంది. ఏమవుతుంది? కానీ వాక్యం చెప్తుంది కదా, మంచం కింద పెట్టడం, దీపాన్ని వెలిగించి మంచం కింద పెడితే ఏమవుతుంది? దీపం మంచం కింద పెడితే ఏమవుతుంది? నెమ్మదిగా మన అన్నీ డబల్ కాట్ మంచాలే కదా, నెమ్మదిగా ప్లైవుడ్ వేడెక్కుతుంది. ఆ తర్వాత పరుపు అంటుకుంటుంది. ఆ తర్వాత పైన పడుకున్నా మనకు తగలబడి అయిపోతున్నాం. అగ్ని. కనుక అక్కడ పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలంట? దీపస్తంభం మీదే పెట్టాలి. ఇంట నుండి వారందరికీ వెలిగించడానికి పైనే ఉంచాలట. రైట్? కనుక మన విశ్వాసాన్ని దాచుకోకూడదు. హింస వచ్చినా అప్పుడే పరలోకం వెళ్తాం. కనుక హింసకు భయపడి వెనక్కి తిరిగామా, వీ కెనాట్ రీచ్. పరలోకం చేరలేం. పరలోకం చేరడానికి యేసుప్రభు మార్గము, ఆయనను విశ్వసిస్తే శ్రమలే హింసలే మార్గం. అలాగే మనం ప్రవేశించాలి. కనుక మనం అందరం ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి. ఏంటవి? కవచం ఉంది కదండి. ఏం కవచం? రక్షణ కవచం. మొత్తం ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ పూర్తిగా తలకి ఎన్నిటి పెట్టుకుని అప్పుడు యుద్ధాన్ని బయటికి వెళ్ళాలి. ఇయ్యొచ్చు, సాతాను బాణాలు ఇయ్యొచ్చు, వాటన్నిటిని ఎదిరించడానికి శక్తిమంతులగునట్లు అంటాడు పౌలు. రైట్? సారీ ఏమండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను మనకు వచ్చే శ్రమలు ఎలా ఉంటాయంటే, ఈ మధ్యలో మళ్ళీ విన్నాను పాస్టర్ గారిది ఒకసారి వీడియో ఆన్ చేస్తే. మా చర్చికి ఒక ఆవిడ వచ్చేవారు నర్సాపూర్లో. వస్తుంటే మానేశారు, చర్చికి రావట్లేదు. రాకపోయేటప్పటికి ఒకసారి పాస్టర్ గారు కలిశారు. ఏదో అన్ఫార్చునేట్గా కలిస్తే, ఏంటి అత్తయ్య గారు అని పిలుస్తారు, ఉట్నే ఎక్కడో పరిచయం. అత్తయ్య గారు ఏంటి చర్చికి రావట్లేదు ఏంటి అని అంటే, ఆవిడ చెప్పిన సమాధానం ఏంటి తెలుసా అండి? ఈ మధ్యలో మా కూతురికి పెళ్లి చేసామండి. ఆయన ఫ్రూట్ సెల్లర్ అనమాట. ఆయన నాకు తెలుసు. ఆవిడ కూతురు దగ్గర నుంచి చర్చికి వచ్చేది. అయితే ఒకసారి అల్లుడు చూసాడట, ఈవిడ పట్టుకెళ్తున్న బైబిల్ ఎక్కడెక్కడో కనపడింది. వాళ్ళ భార్యని అడిగాడు, ఏమే మీ అమ్మ బైబిల్ కనపడుతుంది అక్కడ, మీ ఇంట్లో ఎవరో ప్రార్థన చేసుకోరు కదా, మీ అమ్మ కానీ ప్రార్థనకి వెళ్తుందా అన్నాడంట. ఎవరు? అల్లుడు గారు.
ఆ కోడలు ఆ కూతురు అమ్మకి చెప్పింది, అమ్మ ఇలాగ అన్నాడు ఆయన, బైబిల్ ఉంది, మీ అమ్మ ప్రార్థనకి వెళ్తుందా అన్నది. మానేసింది. ఎంత శోధన చెప్పండి, ఎంత హింస. విశ్వాసం కొరకు ఆవిడకి వచ్చిన హింస ఎంత అండి. మీ అమ్మ ప్రార్థనకి వెళ్తుంది కాబట్టి నేను ఇడిచిపెడతాను అనలే ఆయన. మీ అమ్మ ప్రార్థనకి వెళ్తుందా అన్నాడంట. చిన్నవాడి పెళ్ళి గేటు తర్వాత అండి. అంతే, ప్రార్థన మానేసింది. మళ్ళీ ఎప్పుడే రాలే. ఎంత పెద్ద తప్పు ఏమండి. ఎందుకు పనికొస్తామండి అలాంటి చిన్న చిన్న సూ అంటే రోకల పోటు అయితే ఎక్కడ ఎవరికి పనికొస్తాం మనం? ఎలా నిలబడగలుగుతాం? ఈ భక్తులు చూస్తున్నాం, వాళ్ళు దేన్ని లెక్క చేయలే, ప్రాణాలనే లెక్క చేయలేదు. అంతెందుకు ప్రభువు లెక్క చేశాడా? పోనీ మనం ఆరాధిస్తున్న ప్రభువు తన ప్రాణాలు లెక్క చేశాడా? ఏమండి, ఆ చివరి పోటట ఆ బందిపోటు వచ్చి ఆ ప్రక్కలో పొడిస్తే రక్తము నీరు ఎందుకు కారింది అనేది ఈ మధ్యలో ఎవరో ఆయన చెప్తున్నాడు. గుండె మీద ఒక లేయర్ ఉంటుందట, ఆ లేయరు దాని వరకు వెళ్ళిపోయిందట బాకు. అప్పుడు అందులోంచి రక్తము నీరు, అది హార్ట్ కార్డియాటిక్ బ్లాస్ట్ ఏదో అంటున్నారు. గుండె పగిలిపోయినంత పని. అంటే అది చినిగిపోయేటప్పటికి, ఆ పొర చినిగిపోయేటప్పటికి దాని కూడా వచ్చేసింది అనమాట రక్తం నీరు. ఏమండి, లెక్క చేయలేదు ఆయన మన కొరకు. ఆయన కొరకు మనం కూడా అలాగే ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక ప్రభు అంటాడు, నా నిమిత్తం నా యందు విశ్వాసం ఉంచడం వల్ల హింస కలుగుద్ది, మీరేం చేయాలి? అప్పుడు పరలోక రాజ్యం మీదవుతుంది. అలాంటి ఇట్లా కుదరదు ప్రభు అన్నవారు నిష్క్రమించవచ్చు అన్నట్టు అన్నమాట అర్థం. హింస కొరకు భయపడేవారు పరలోక రాజ్యానికి వారసులు కారు. ఆ రాజ్యమే హింసింపబడుతున్న వారి కొరకు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యమే. అక్కడ ఫెయిల్యూర్ స్టోరీస్ ఉండవండి. పరలోక రాజ్యంలో ఫెయిల్యూర్ స్టోరీస్ ఉండవు. ఒకవేళ ఉంటే ఎక్కడ ఉంటాయంటే, ఓ మూలన, అమ్మ మీరందరూ ఆ మూలన ఉండండి, మిమ్మల్ని కాదు, అక్కడ ఉంటారు కొంతమంది, మీరందరూ ఆ మూలన కూర్చోండి, మీకు ఇక్కడ అక్కర్లేదు, మీరు అసలు చేసింది ఏమీ లేదు, అతి కష్టమే మీ బతుకులు, మీరు బతికి పొలోమంట వచ్చేసారు పరలోక రాజ్యం. మీరు చేసిన ఒక పని లేదు, దేవుని కొరకు ఇచ్చిన సాక్ష్యం లేదు, అంతే కదండి. మరి వాక్యం ఏం చెప్తుంది? యేసు ప్రభుని ఒప్పుకొని తండ్రి తనని మృతులను లేపడని నమ్మితే రక్షణ పడతాం. అలా రక్షణ పొంది కొంతమంది ఏం మాట్లాడరు, ఎక్కడ ఏం జరిగిపోతున్నా. యోహాను ముందు జరిగిన పరిస్థితులు, ఎవరు ప్రకటన గ్రంథంలో ఏం పేరు ఆయన పేరు? అంతిప అనేవాడు ఏంటంట, సాక్షి, రాజీ పన్ను. ఇలాంటి వాళ్ళకి ముందు ఏదైనా జరిగింది అనుకోండి, కుదురుండ్రాళ్ళు, విశ్వాసులం కదా, నాకు దేవుడు అలా అనిపిస్తున్నాడు, నేను ఎలా చెప్పకుండా ఉండగలుగుతాను, సాక్ష్యం చెప్పకుండా ఎలా ఉండగలుగుతాను అంటారు కొంతమంది. అందరూ ఉండాలని కోరుతున్నాడు ప్రభు. కొంతమంది ఏమైపోయినా, మిన్ను విరిగి మీద పడినా ఏం పట్టించుకోరు, అలా దూరంగా వెనకడుగు వేసుకుని వెళ్ళిపోతారు. బహుశా వాళ్ళకి పరలోక రాజ్యం లేదు అని అనటం కంటే ఉంటుంది పరలోక రాజ్యం. ఎలా ఉంటుంది అది మీకు తెలుసు. ఏమండి, సో గమనిస్తే నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. రైట్. సో యాకోబు పత్రికలో మాట చూద్దామా? మొదటి అధ్యాయము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము హెబ్రీ పత్రిక తర్వాత ఉంటుంది కదండి. మొదటి అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, పరీక్ష 2వ వచనం కూడా చదవచ్చు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఏంటంటే అండి, మనకి విశ్వాసం వల్ల ఏం జరుగుతుందంట? శ్రమ కలుగుతుంది కదండి, శోధన కలుగుతుంది. విశ్వాసం వల్ల కలుగు పరీక్ష అంటే, అబ్బే అసలు ఏ పరీక్షలు లేవండి, నేను రక్షణ పొందానండి, ఒక్క పరీక్ష లేదండి. ఒక్క పరీక్ష లేకపోతే ఏ క్లాసులో ఉంటారు చెప్పు? ఇప్పుడు ఎల్కేజీలో జాయిన్ అయ్యారు, వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టలేదు, ఏ క్లాస్కి వెళ్తారు వాళ్ళు? ఎల్కేజీయే. వాళ్ళ క్వాలిఫికేషన్ అడిగామనుకోండి, ఏ కేజీ? ఎల్కేజీ లేదా జూనియర్ కేజీ, అంతే. పరీక్షలు రాసి పాస్ అయితే అంటే గవర్నమెంట్ దృష్టిలో ఇప్పుడు ఏం అక్కర్లేదు. రోజు స్కూల్కి వచ్చి, రోజు అక్కర్లేదండి, 220 రోజుల్లోనూ 10 రోజులు స్కూల్కి వచ్చి నెక్స్ట్ క్లాస్ ప్రమోట్, నెక్స్ట్ క్లాస్. ఆ తర్వాత ఇప్పుడు 10 రోజులు 4 సంవత్సరాల తర్వాత మీరు డైరెక్ట్గా వెళ్ళి, సార్ మా ఓడికి ఏజ్ ఉంది, 5th వేసి ఏంటంటే వేసేస్తున్నారు. మరి ఇది ఎందుకో నాకు తెలియదు, కానీ పరలోకానికి అలా కుదరదు కదండి. శ్రమ సంభవించిన కదండి, మనకేం జరుగుతుందంట? విశ్వాసం వల్ల కలుగు పరీక్ష ఏం జరుగుద్ది? ఓర్పును పుట్టించిన ఎరిగి. ఏం జరుగుద్దంట? మనకు వచ్చే పరీక్ష, మనకు వచ్చే శ్రమ ఏం చేద్దంట? ఓర్పును పుట్టిస్తుంది, సహనాన్ని పుట్టిస్తుంది, సుగుణాన్ని రేపుతుంది.
ఏమంటే ఇంకొక మాట కూడా ఉంటుంది తిమోతి పత్రికలో. తిమోతి కంటే ఇంకొక మాట చూద్దాం ఒకసారి. సరే ఇది చదివేద్దాం ఒకసారి. నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు మహానందమని ఎంచుకొనుడి. ఎందుకంటే మనం పరిపూర్ణులు కావాలనేసి ప్రభు కోరిక. ఈ విశ్వాసం ద్వారా వచ్చే, విశ్వాసం వలన వచ్చే శ్రమ కానీ, శోధన కానీ, హింస కానీ ఏదైనా దేని కొరకు చెప్పండి? దేని కొరకు? పరలోక రాజు ప్రమోషన్ కొరకు ఒక చెప్పవచ్చు. ఇంకా ఆత్మీయ, ఇప్పుడు మీరు చూసారు శద్రకు మేషకు అబేద్నెగోలు చూశారు. ఆ శోధనలో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. తర్వాత ఏం జరిగింది తెలుసా అండి? ఏం జరిగింది? వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చాడు. దానియేలు ఆ శ్రమలో సింహాల బోన్లో నుంచి తప్పించబడ్డాడు. దేవుడు తప్పించిన తర్వాత తనకి ఇంకా ప్రమోషన్. ఏం జరుగుద్ది? మనము విశ్వాసం వల్ల వచ్చే ఆ శోధన, ఆ శ్రమలో కొంచెం ఒవ్వు పట్టి నిలబడితే తర్వాత ఏం జరుగుద్దండి? ప్రమోషనే. తర్వాత ప్రమోషనే. అది ఫిజికల్గా జరిగింది. శారీరకంగా వాళ్ళకి ప్రమోషన్ వచ్చిందండి. మనం ఆత్మీయంగా దేవుని విశ్వాసం కొరకు నిలబడితే ప్రమోషన్ ఎలా ఉంటుంది? స్పిరిచువల్గాను అండ్ ఈ లోకపరంగా కూడా అభివృద్ధి ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. రైట్? కనుక మనం మన విశ్వాసాన్ని చెక్ చేసుకోవాలి. ఇంకొక విషయం చెప్పాలని ఆశపడుతున్నా. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో కలిగిన సంఘానికి కలిగిన శ్రమ. అయితే వాళ్ళు చేసిన పొరపాటు ఏంటో మనం జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి. అపోస్తలు యేసుప్రభు ఆరోహణమైన తర్వాత వీళ్ళు పరిచర్య మొదలుపెట్టారు. పగలు 3వ అధ్యాయంలో పగలు 3 గంటల వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు పేతురు యోహానులు. వాళ్ళు వెళ్తుంటే ఒక పుట్టింది మొదలుకొని కుంటివాడు ఎక్కడున్నాడట? ఆ దేవాలయ మార్గంలో ఉన్నాడు. ఎవరో ఒకరు తీసుకొచ్చి కూర్చోబెడతారు, మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. సో వీడు అడుక్కుంటాడు, అందరిని అడుక్కుంటాడు. దేవాలయం దగ్గర ఉంటారు కదా, చాలామంది అడుక్కుంటారు. సో వీళ్ళని అడుక్కుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? మనకి అంటారు కదా, మాకే లేవు అంటారు కదా. అలాగా మా దగ్గర బాబు వెండి లేదు, బంగారం లేదు, మరి ఏమున్నాయి అన్నట్టు అనరు. కానీ వాళ్ళు అనుకుంటారు మరి ఏమున్నాయో, ఇంత తెల్లబట్టలు వేసుకుని వెళ్ళిపోతున్నారు కదండి. తెల్ల బట్టలు వేసుకెళ్ళి బంగారం లేదంటే వెండి లేదట. అప్పుడు ఈ కాయిన్స్ ఉండే కదా, ఏమీ లేవట. అంటే అయితే మా తడు చూడమన్నారు. చూస్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి విశ్వాసం ఉంది. వాడికి ఉందా విశ్వాసం? లేదు. వీళ్ళిద్దరికి ఉంది విశ్వాసం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడవయ్యా అని చేపట్టుకుని లేపేటవాడికి దిగ్గును లేచాడు. అక్కడి నుంచి వాడు కుదురున్నట్ల. వాడు కనుక లేచి ఇంటికి వెళ్ళిపోతే ఈ సమస్య లేదు. కానీ వాడు ఏం చేస్తున్నాడు? వీళ్ళతోనే ఉన్నాడట, వీళ్ళతోనే ఉంటున్నాడు, ప్రభుని స్తుతిస్తున్నాడు. ఒరే నేను అయ్యి బాబు ఎంతకాలం నుంచి లేవలేదు తెలిసేవాడు. పుట్టింది మొదలుకొని వయసు ఎంత తెలుసండి? వయసు ఎంత? 40 సంవత్సరాల కంటే ఎక్కువ. పుట్టింది మొదలుకొని 40 సంవత్సరాలకు లేవలేనివాడు కాళ్ళు ఎలా ఉంటాయండి? మనకి ఎప్పుడన్నా పోలియో ఇలాంటి వాళ్ళు చూసామనుకోండి, చచ్చుపడిపోయింటే పేలగా సన్నగా ఉంటాయి కదండి, అవి రక్త ప్రసరణ జరగదు కదా. అలాంటోడు ఎప్పుడైతే పేతురు యోహాను చేపట్టు లేచారు, దిగ్గులు కాళ్ళు చేయలమడలు అన్నీ స్ట్రెంథన్ అయిపోయినాయి, బలం వచ్చేసింది. ఇక కుదురుండట్లేదు. ఇది బ్యాటరీ పెట్టిన వాళ్ళగా లేకపోతే రిమోట్ ఇచ్చిన వాళ్ళు గంతులేసేస్తున్నాడు, ప్రభుని స్తుతిస్తున్నాడు, మందిరానికి వెళ్ళిపోయాడు, ఇంక వీళ్ళు విడిచిపెట్టట్లేదు. సమస్య అక్కడ స్టార్ట్ అయింది. చాలా గొడవ అయిపోయింది. ఈ ప్రధానులు, యాజకులు పట్టుకుని ఎవరు మీరు ఎందుకు బాగు చేశారు, ఈ నామం ప్రకటించొద్దు. అబ్బబ్బబ్బా ఒక రకం కాదు, ఎంత ఇబ్బంది పెట్టారంటే. నేను ఎందుకు చదువుతున్నా అంటే 3:16 చదవండి. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచును. ఏంటంట? ఎలా బాగుపడ్డాడు అతను? ఆయన నామమందలి విశ్వాసమే. విశ్వాసం వల్లనే ఈ అద్భుతం జరిగింది. అద్భుతం జరిగితే ఏం జరిగింది? శ్రమ ఎదురొచ్చింది. ఇప్పుడు కష్టం వచ్చింది వాళ్ళకి. ఎవరికి? పేతురు యోహానులు కండి చిత్త కొట్టేశారు, బాగా జైల్లో పెట్టారు. ఇంకా ఏం జరిగిందంటే, నేను సమయం అయిపోయేటప్పుడు ఇంకా టెన్షన్ మొదలవుతుంది. ఏమండి, ఈ పేతురు యోహానులు ఇలా చేసిన తర్వాత వాడేం వాళ్ళతో ఉంటున్నాడు కదా, వెంటనే జైల్లో వేసేసారు. జైలు అయితే ప్రొద్దున వచ్చి మళ్ళీ మందిరంలో నిలబడుతున్నారు. సో ఆఖరి వాళ్ళందరూ పిలిచారు. ఏంటి మీరు ఇంత రెచ్చిపోతున్నారంటే, ఇదిగోండి యేసు ప్రభు వల్ల ఇతనికి ఇట్లాంటి స్వస్థత కలిగిందంటే వాళ్ళు ఏం చేశారట, చాలా గట్టిగా 18వ వచనం చూస్తే, అప్పుడు వారిని పిలిపించి మీరు, ఎక్కడ 4వ అధ్యాయం 18వ వచనం, మీరు యేసు నామం బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. దీన్ని ఏమంటారండి? యేసు నామములో మాట్లాడకూడదట. ఒకవేళ మనం మాట్లాడమంటే ఏ నామంలో మాట్లాడతామండి? మనం ఎవరిని ప్రకటిస్తాం? యేసు నామాన్ని. దాన్నే ఉచ్చరించొద్దంటే ఏం చేయాలి? మనత్వాలండి, వద్దండి మనత్వం. వీళ్ళు ఏమన్నా తెలుసా అండి, బాగా కోప్పడి వాళ్ళని పంపిస్తే అంటారు కదా, మీరు యేసు నామను బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహాను వారిని చూసి
ఏమండి సార్ చెప్పడం మాట, దేవుని మాట వినటం మంచిదా, మీ మాట వినటం మంచిదా? వాళ్ళు చెప్తున్న మాట అంటే దేవుని మాట ఏం చెప్తుంది? యేసునామాన్ని ప్రకటించాలి, ఇంకా ఆయన మాటలో బోధించాలి, ప్రకటించాలి, బోధించాలి. ఎవరికి చెప్పిన మాట ఇది? ఎవరికి చెప్పిన మాట ఇది? శిష్యులకు చెప్పిన మాట. ఇంకో మాట ఏం చెప్పారు శిష్యులకి? మీరు సర్వలోకంలోకి వెళ్ళి, మళ్ళీ మొదలుపెట్టాను, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సకల జనులు ఏం చేయాలంట? వాళ్ళు ఏం చేయాలి? అప్పుడు యేసునామాన్ని ప్రకటించాలి, యేసునామంలో బోధించాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు యేసునామాన్ని ప్రకటించాలి, యేసునామాన్ని బోధించాలి. వీళ్ళు అన్నారు ఆ పేరు ఎత్తొద్దు. మరి ఏమైనా చెప్పుకోండి, ఆ పేరు ఎత్తద్దు. ఆ పేర్లు ఎత్తే మాకు చీమల జిల్లు పాకేస్తున్నాయి. ఏ అంటారు? ఏమండి ఎందుకు అంతే. అది యేసుప్రభు ఒక మాట 17వ అధ్యాయం 6వ వచనం చదువుతా తల్లి. ఆయన చెప్పిన మాట ఇది యోహాను సువార్త 17వ అధ్యాయం 14. ఎందుకు మనల్ని ద్వేషిస్తారు? ఎందుకు చీమల జైలు బాగేస్తాయండి లోకం అంతటికి? నేను లోక సంబంధిని వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని ఏంటంట? యేసుప్రభు చేస్తున్న ప్రార్థన, అయ్యా నేను లోక సంబంధిని కాదు, వారిని లోక సంబంధులు కారు కనుక మీరు కూడా, మనము కూడా లోక సంబంధులం కాదు కనుక లోకం వారిని ద్వేషించును. అంతే. ఏంటండి? యేసుప్రభు లోక సంబంధి కాదు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనం కూడా లోక సంబంధులం కాదు, అంతే. కనుక ఏం చేద్దాం? మరి లోకం అంతే, తన వారిని చేర్చుకుంటుంది, తన కాని వారిని ఏం చేద్ది? ద్వేషిస్తుంది. ఏమండి? సో క్రైస్తవులు ద్వేషించబడుతున్నారంటే పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకని యేసుప్రభుని ద్వేషించింది లోకం. సో యేసుప్రభుని విశ్వాసం ఉంచిన వారిని కూడా ద్వేషిస్తుంది. యేసుప్రభు ఎందుకు ద్వేషించింది? కొన్ని కారణాలు చెప్పండి. 5 కారణాలు చెప్పండి సరిపోదు. పోనీ 5 వద్దండి, ఒక కారణం చెప్పండి. ఎందుకు యేసుప్రభుని ద్వేషించింది? ఏమండి? ఇది ఎక్కడండి? మంచోళ్ళని ద్వేషిస్తారు ఎవరన్నా? ఏమన్నా మంచోళ్ళు అయితే ఏం చేస్తారమ్మా? వెరీ గుడ్, ఇంత చాలా మంచోడు అంటారు కదా. మరి యేసుప్రభు ఎందుకు ద్వేషించింది? దుర్మార్గుడా? ఏమండి? ఎవరిని కడుపులు కోసేసాడా? ఆయన నరికేశాడా? దుర్మార్గ పనులు చేశాడా? కానీ ద్వేషించింది. కనుక ఆయన్నే కాదు, ఆయన విశ్వాసం ఉంచిన మనల్ని కూడా ఆశ్చర్యం లేదు. కనుక ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? మీరు యేసునామని బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపిస్తే వాళ్ళు అంటారు. అందుకు పేతురును యోహాను వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టి న్యాయమా? మీరే చెప్పండి. ఎవరి మాట వినమంటారు మమ్మల్ని? దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? చెప్పండి. కనుక మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. ఏం చెప్తున్నారు? సారీ, మేము ఉండలేము. ఏమండి? నేను అంటాను, కనుకనే మన వరకు సువార్త వచ్చిందండి. కనుకనే సువార్త మన వరకు వచ్చింది. లేకపోతే వాళ్ళు అక్కడే ఉండిపోతే, తోమ అక్కడే ఉండిపోతుడు, శిష్యులు అక్కడే ఉండి యెరూషలేములోనే పాడుకుంటూ ఆయన కృప అంతా యెరూషలేములోనే ఉండిపోతే సువార్త అక్కడితోటే ఆగిపోయేది. ఈ బూదిగంతాల వరకు, పాలకుల వరకు, నరసాపూర్ వరకు, ఈ ప్రాంతాల వరకు వచ్చి ఉండేది కాదు. వాళ్ళు ఏమన్నారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేం. రైట్, నేను ముగించేస్తున్నా. అన్ని విషయాలు చెప్పలేకపోయాను. ఒక్క మాట తిమోతి పత్రికలో చదివి ప్రార్థన చేద్దామా? తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదివేసేయండి. ఏంటంట ఈ మాట చెప్పేస్తారా? ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. గెట్ రెడీ. ఎలా ఉండాలి మనం? దేనికి సిద్ధపడాలి? హింస కొరకు సిద్ధపడాలి. మనకి రెడ్ కార్పెట్ వేయరండి ఎక్కడ కూడా. ఊహించొద్దు అసలు. చక్కగా ఆహ్వానించి ఉన్నత స్థలం కూర్చోబెట్టి బొక్కేలు ఇస్తారు అనుకోవద్దు. హింసలే రెడీ ఉన్నాయి. గెట్ రెడీ. చివరి దినాలకు వచ్చేసాం. కొంచెం ఓపు పట్టాలి. ఎంతంట? ఫిలిప్పి పత్రిక 4:4 కొంచెం ఆయన గుమ్మం దగ్గరే ఉన్నాడు. హీఈస్ అట్ హ్యాండ్. కొంచెం ఓపు పడదాం, హింసల కొరకు సిద్ధపడదాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు అట్లాంటి కృప మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయతో లేచి నిలబడతారా?